హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఒడిస్సాలో చాలా ఫేమస్ అయింది ఏంటంటే పకాల్బాద్ తోటి ఈ పిండి వడియం అనమాట. ఈ పిండి వడియం చేయడం చాలా ఈజీ అనమాట. బట్ తినడానికి మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అదే ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇది అయితే ఇస్తే ఒక 2-3 అయితే కంపల్సరీ తినేస్తారు. ఎవరెవరికి ఈ పిండి వడియాలంటే తెలుసో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నా ఛానల్లో ఇలాంటి వీడియోస్కి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అనమాట. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయడం లేదు. కొంచెం లైక్ కూడా చేయండి, ఫాలో కూడా చేయండి. అండ్ చూడండి, పిండి వడలన్నీ ఇలాగ ఎండబెట్టేసాము. ఇవి ఎండడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక్కరోజు గట్టిగా ఎండొచ్చేస్తే తొందరగా ఎండిపోతాయి అన్నమాట. బట్ ఇవి నానవేసి ఉంచడానికి వీటి చేసే ప్రాసెస్ అనేది చాలా రోజులు పడుతుంది. బట్ ఇది చేసే విధానం ఎవరికైనా కావాలంటే కామెంట్లో చెప్పండి, నేను చేయడం కూడా చూపిస్తాను. ఇదిగోండి, మేము ఇట్లా జంగిడిలో పెట్టేసి స్టోర్ చేస్తాము. దానివల్ల ఏ పురుగులు ఏమైనా ఉంటే అవి పడకుండా ఉంటాయి. చూసారా ఇవి ఎంత బాగా ఎండిపోయిందో. ఒక రోజు ఎండలో ఎండబెట్టామన్నమాట. చాలా బాగా ఎండిపోయాయి. చూడండి, నాకైతే ఒక్కొక్క 2-3 తినేదేయాలనిపించింది కానీ తినకూడదు అనమాట, అందుకే తినలేదు. చూసారా ఎంత బాగా అయ్యిందో.